అయా మమ్మల్ని 22 మందిని చెప్పారు, చంపినటువంటి ఏ కేసులో కూడా మీరు మాట్లాడాల, పరామర్శించరా, కనీసం మా మాదిగ హోంమంత్రిని కూడా మా కుటుంబాల దగ్గరికి పంపించరా. అలాగే మా మాదిగ ఎమ్మెల్యేలు కానీ మా మాల ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని చంపితే మా చంపబడినటువంటి కుటుంబాలని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా పరామర్శించినటువంటి నీతి ఉన్నటువంటి మా జాతి బిడ్డల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఈ రోజు 29 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి మీరు మా బిడ్డను చంపితే మాట్లాడకపోవడం, ఇదే ప్రభుత్వం చంద్రబాబు గారి గెలుపు కోసం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పసుపు జెండాలు సైతం మాదిగల గుండెల్లో పెట్టుకొని గెలిపించినటువంటి ఎంఆర్పిఎస్ సంఘాలు, అనేక మంది మాదిగలు, అనేక మంది మాల సంఘాలు కూడా చంద్రబాబు గారి గెలుపు కోసం పనిచేస్తే ఈ 2 సంవత్సరాల మీ పాలనలో 22 మంది పొట్టలు పెట్టుకుంటే కనీసం స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చూపించినటువంటి వివక్షత, హత్యల్లో కూడా మా మీద వివక్షతే. కాపు కుర్రాడు గావే సాయికృష్ణ హత్య గావించబడడం, తన యొక్క శవాన్ని కూడా మాయం చేయడం జరిగిన విషయం అందరూ తెలిసిందే. కానీ ఆ కుటుంబాన్ని కూడా ఇంటికి పిలిచి పరామర్శించినటువంటి మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గెలిపించి మీకోసం పనిచేసి నిరంతరం మిమ్మల్ని గెలిపించడానికి పనిచేసినటువంటి పేరుపోగి వెంకటేశ్వరరావు గారి యొక్క కొడుకు కూడా అదే సిఐ నాగరాజు వల్ల మరణిస్తే మీ కంటికి కనపడలేదా? మీ కంటికి ఎందుకు కనపడలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80-90 లక్షల మందికి పైగా ఉన్నటువంటి నా దళిత సమాజం మొత్తం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మా మాదిగ బిడ్డ చావు మీకు కనపడలా. అలాగే లక్ష్మీనాయుడు అనేటువంటి ఒక కాపు కుర్రాన్ని లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి కారుతో గుర్తించి చంపిస్తే ఆ కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రితో పాటు అలాగే ప్రభుత్వ అధికారులు వెళ్ళి ఆ బిడ్డకి 25 లక్షల రూపాయలు అందించి 10 ఎకరాలు భూమి ఇచ్చినటువంటి మీరు, మీకోసం పనిచేసిన మా బిడ్డలు చచ్చిపోతే, చంపబడుతుంటే, మా రక్తం ఈ నేలను తడుస్తుంటే మీకు కనీసం స్వభావం కూడా లేవా అని ప్రశ్నిస్తా ఉన్నామయ్యా. ఇది ఒక సోమరాజు మాటలు కాదు, యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత సమాజం నుంచి మాట్లాడుతున్నటువంటి గొంతుగా, ఈ గొంతుగా కూడా మీరు వచ్చి మీకు మేము కనపడాలన్నాయా ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు చంపబడ్డారు, మాకు బాధాకరమే. వాళ్ళకి న్యాయం చేశారు, మాకు మంచిదే. కానీ మా దళితులు చంపుతుంటే మీకు ఎందుకు కనపట్లేదు? వాళ్ళకి ఇచ్చిన పరిహారాలు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మేము 3 డిమాండ్లు పెట్టాం. దళితుల చావులకి ఎవరైతే కారణమయ్యారో 3 నెలల నుంచి 6 నెలల లోపే ఊరికమ్మ ఎక్కించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీ దృష్టి కోసం పెట్టాం. లక్ష్మీనారాయణ అనేటువంటి కాపు వ్యక్తిని చంపబడితే ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి నష్టపరిహారం ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మెజార్టీ బలం ఉన్నటువంటి ఓటు బ్యాంకు కలిగిన మా దళితులకి మీరు ఇవ్వకపోవడం ద్వారా మీరు మాకు ద్రోహం చేసినట్టే. మీరు మాకు ₹1 కోటి ప్రకటించాలని మేము డిమాండ్ చేశాం. 3వది, ఏళ్ల తరబడి ఎస్సీ ఎస్టీ యొక్క హత్య కేసుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి జాబులు, భూములు అయ్యి మా హక్కు, వాటిని వెంటనే పరిష్కరించాలని ధర్మ పోరాటం దీక్ష చేపట్టాం. మరి మా చావుల్లో కూడా ఇంత వివక్షత కనబడతా ఉంటే మేము ఎవరిని అడగాలి? ఇదే పేరుపోగు క్రాంతి కుమార్ కేసులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చి 10 లక్షల రూపాయల కుటుంబానికి అందిస్తూ తన కొడుకు క్రాంతి యొక్క కొడుకు పోలియో వచ్చి కాలి పొందుంటే ట్రీట్మెంట్ మొత్తం కూడా తీసుకెళ్లి హైదరాబాద్ లో చేపించారు. కుటుంబానికి అండదండగా ఉంటే మీకోసం పనిచేసినటువంటి మా పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కొడుకుని మీరు పట్టించుకోలేదంటే మా పట్ల గాని మా బిడ్డల పట్ల గాని ఎంత వివక్షత ఉందో స్పష్టంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల మా రాష్ట్రంలో
అని అందరికీ తెలుస్తూ ఉంది. ఈరోజు యావత్తు దేశం అంతా చూస్తుంది, గమనిస్తూనే ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడల్లో నడిచే నాయకత్వం మీకోసం అగ్రవర్ణ పార్టీలకి గుణం చేసే నాయకత్వం ఉండేవా కానీ ఈ రాష్ట్రంలో మా మీద హత్యలు చేసిన, మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన, తిరిగి పోరాటం చేసే గుండెలు ఉన్నటువంటి అంబేద్కర్ బిడ్డలు ఎంతో మంది ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం నిన్న సాయంత్రం 5 గంటల నుండి అనంతపురం కళ్యాణదుర్గంలో మొదలైతే గుంతకల్లు, గుత్తి, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గూడూరు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నర్సరాపేట, పల్నాడు జిల్లా ఇలా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ రిజర్వేషన్ పోరాట సమితి సైన్యం అంతా కూర్చొని ఎదురు తిరిగి నిలబడినటువంటి మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉదయం నుంచి పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే హత్యలు గురయ్యి కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డులు పడి నిలవలాడుతున్నటువంటి నా దళిత జాతి కుటుంబాలు ఈ రోజు ఇదే వేదిక మీద కూర్చి ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ రోజు విజయవాడ నడిపట్టులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుండె నెల పెట్టుకుని మా ధైర్యాన్ని చూపిస్తూ నా జాతి బిడ్డలు కూడా హత్యకు గురైనటువంటి బాధితులు వచ్చి కూర్చొని సంఘీభావం తెలిపి వాళ్ళ గొంతు నడిపించారు. ఇదైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఈ 3 అంశాల మీద మీరు నిర్ణయం తీసుకోకుండా ఇలాగే కాలయాపన చేస్తే ఈ రాష్ట్రంలో మరొకసారి 2019 ఎలక్షన్ని తిరిగి చూపించే శక్తి ఈ రాష్ట్రంలో ప్రతి దళితుడు కూడా తీసుకుంటారు. మీరు కనుక అసెంబ్లీ సమావేశాల్లోనే మేమిచ్చిన డిమాండ్లు కనుక చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారి ఇంటి నుంచే, కుప్పం నుంచే అమరావతి వరకు పాదయాత్ర చేసే మా గోడను వినిపించుకొని మాకు న్యాయం కోసం పోరాటం చేస్తామని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తిగా తెలియజేస్తున్నా. భవిష్యత్తు కార్యాచరణని అతి త్వరలోనే అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అంజన్ ప్రసాద్ నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని నడుస్తూ భవిష్యత్తు కార్యాచరణ తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం కోసం మా బాధల్ని ప్రభుత్వానికి వినిపించుకోవటం కోసం మాకు పర్మిషన్ ఇచ్చిన మా పెద్దలు, మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ జేబీలు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇబ్బందులు లేకుండా మన గ్రామానికి మనం చేరుకొని ఎక్కడి నుంచో కారుల్లో వచ్చారు. ఎంతో సుదీర్ఘమైన ప్రాంతాలు 16-17 గంటలు నడుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అందరూ ఇంటికి చేరి ప్రతి ఒక్కరు గ్రామానికి చేరినాక నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టి మీ యొక్క నాయకుల చేత చేరాము, ఏ ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ సక్రమంగా ఇంటికి చేర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత సాధిస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సాధిస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ దళితులపై నిర్లక్ష్య వైఖరిని, దళితులపై నిర్లక్ష్య వైఖరిని. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.